ఆర్ అంటే రాముడు, ఎస్ అంటే శివుడు, ఇంకొక ఎస్ అంటే శక్తి. శివశక్తులతో చేరిన రాముడు శివశక్తులతో చేరిన. ఆర్ఎస్ఎస్ అంటే రాముడు శివుడు శక్తి, రామ శివశక్తులతో చేరినటువంటి ఈ సంఘం. దీనికి బలం కావాలా? హనుమంతుడి యొక్క బలం కావాలా? హనుమంతుడి యొక్క ఆయన ఏమనుకున్నాడో భక్తి, ఆయనలో ఉండేటువంటి శక్తి, ఆయనలో ఉన్నటువంటి యుక్తి, దాన్నంతా ఉపయోగించి రాముడి యొక్క సేవ చేశాడు. అటువంటి సేవ మనోభావన ప్రతి వాలంటీర్స్కు రావాలా? ఏదో బతుకుతున్నాం, ఏదో తింటున్నాం, వెళ్ళిపోతున్నాం, అట్లా కాకుండా మన దేశభక్తుల యొక్క కథలు మీరు పిల్లలకు వినిపించాలా? ఏం పాఠ్యపుస్తకాలు చూస్తే ఔరంగజేబు పెట్టినా, ఔరంగజేబు వచ్చాడు, దండయాత్ర అయిపోయింది, అలెగ్జాండర్, మనకి అది అక్కర్లేదు. అవంతా కూడా టిప్పు వచ్చాడు, హైదరాబాద్ చంపాడు, హైదరాలీ వచ్చి, ఏమిటి ఆ కథలు? మనకు రాముడు ఎవరు, శివుడు ఎవరు, ఈ ఆలయాలకు సంగతి ఏమిటి, ఎట్లా వచ్చాయి, అశోక చక్రవర్తి ఎవరు, ఇవన్నీ మన పిల్లలు పాఠ్యపుస్తకాలు రావాలా? మన ప్రైవేటు పుస్తకాలు, ప్రైవేటు స్కూళ్ళకు నేను చెప్తూ ఉంటా, పుస్తకం ప్రింట్ చేయండి. అదే నిన్న సభ జరిగింది, ఆ సాధువులతో సభ జరిగింది. ఊరికే చేయలేదు మేము. 33 మంది సాధువులు కాదు, వాళ్ళందరూ పీఠాధిపతులే, పెద్ద వాళ్ళందరూ వచ్చారు. హరిహరపూర్ కైలాస ఆశ్రమం వాళ్ళు, పుష్పగిరి వాళ్ళు, మరి శ్రీశైలం పీఠాధిపతులు, వీళ్ళందరూ వచ్చారు. అందరికీ అదే చెప్పింది, ఒక తాటు మీద మనమంతా నిలుచుకుందాం. మీ ఉపాసన మార్గాలు ఏమున్నాయి ఇంట్లో పెట్టుకోండి, మీరు మఠంలో చేసుకోండి, కానీ సంఘ జీవంతో ఉండేటప్పుడు మనం శివుడే ఎక్కువ, విష్ణువే ఎక్కువ, అమ్మవారే ఎక్కువ, ఈ ధర్మంలోనే వెళ్ళాలా, ఇదే నామం పెట్టుకోవాలా, అట్లనే ఉండాలా చెప్పకూడదు. మీరు అందరూ ఒకటే, మనము హిందువులందరూ ఒకటే.